teacher entering in classroom. One week లో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్ కు ఒక రోజు ముందు చేతికేమో పుస్తకం ఇచ్చావు, టూ బ్యాడ్ ఒంటికేమో బద్దకం ఇచ్చావు. ఓ గాడ్ $1,000,000 సిలబస్ ఇచ్చావు, టూ బ్యాడ్ మిలిగ్రామ్ బ్రెయిన్ ఇచ్చావు. ఓ గాడ్ వన్ నేమ్ మ్యాచ్ ఇచ్చావు, టూ బ్యాడ్ సేమ్ డే ఎగ్జామ్. చదివింది ఒకటి, క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఒకటి. ఇంటెలిజెంట్ స్టూడెంట్ వచ్చినప్పుడు ఇంటెలిజెంట్ స్టూడెంట్ మీకు సహాయం చేయను అని అన్నప్పుడు చిన్నగా మాట్లాడండి. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతున్నప్పుడు వారికై వారే కష్టపడి రాద్దామని అనుకుని మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే కాపీ కొడుతూ పట్టుబడ్డప్పుడు అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి 10 నిమిషాల్లో ఎగ్జామ్ అయిపోతుంది. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము విలువని తెలుసు. సార్ పేపర్స్ తీసుకుంటున్నప్పుడు మనసులే కరగని లోకమే లోకమా, మనసులే కరగని లోకమే లోకమా. రిజల్ట్ డే ఎగ్జామ్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలింది. ఎందుకురా బాధపడుతున్నారు? ఎగ్జామ్స్ అన్నాక పాస్ ఫెయిల్ రెండు ఉంటాయి. బీ పాజిటివ్ రా, మళ్ళీ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్.